స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను సోంపు, 1 స్పూను జీలకర్ర, 4-5 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకోవాలి, 1 అనాస పువ్వు, 4-5 దాల్చిన చెక్క ముక్కలు, 2 మరాఠీ మొగ్గలు, 2 నల్ల యాలకులు, 4 పచ్చ యాలకులు, కొంచెం రాతి పువ్వు, కొంచెం జాజికాయ, 1 జాపత్రి, 5-6 లవంగాలు, 5-6 ఎండుమిర్చి కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల లోపలికంతా వేగుతుంది. ఇప్పుడు 1 స్పూను గసగసాలు వేసేసి స్టవ్ ఆపేసేసుకోవాలి. ఈ వేడికే గసగసాలు వేగిపోతాయి. ఇవి పూర్తిగా చల్లగయ్యాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కసూరి మేతి, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అన్ని రకాల మసాలా కర్రీలకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్